నంద్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. పట్టణంలోని మెజారిటీ పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా ఇంధన కొరత లేదని ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పెట్రోల్ దొరకక వాహనదారులు, ఆటో డ్రైవర్లు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల పట్టణంలో ఇంధన సెగ రాజుకుంటోంది. గత 2 రోజులుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల బంకులకు తాళ్లు కట్టి మూసివేయగా ఇంకొన్ని చోట్ల నిల్వలు లేవంటూ బోర్డులు పెట్టారు. ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ కొరత లేదని, అమ్మకాలు యథావిధిగా సాగుతున్నాయని ప్రెస్ నోట్ విడుదల చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అధికారుల మాటలకు వాస్తవానికి ఎక్కడా పొంతన కనబడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఆటో డ్రైవర్ల ఆవేదన, ఆటో నడిపితే గాని పూట గడవని మా పరిస్థితి ఏంటి అని ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ లేక గంటల కొద్దీ బంకుల వద్ద వేచి చూడడంతో ఆదాయం కోల్పోతున్నామని, తమ కుటుంబాలు ఎలా గడవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా నిలిచిపోయింది. మొక్కజొన్న రైతులు తమ ఉత్పత్తులను తరలించేందుకు లారీలు దొరక్క ఉన్న లారీలకు డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ విభాగాలకు చెందిన రవాణా వాహనాలు రోడ్ల పక్కనే నిలిచిపోయాయి. ప్రజా డిమాండ్, ప్రజలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా యుద్ధ ప్రాతిపదికన చమురు సంస్థలతో మాట్లాడి స్టాక్ వచ్చేలా చూడాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే స్పందించి ఈ పెట్రోల్ కొరతను నివారించాలని, సామాన్య ప్రజలు మరియు డ్రైవర్ల ఇబ్బందులను తొలగించాలని నంద్యాల పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకడం లేదమ్మా, దిగండి అని దించేసినారు. ఇటుంది ఆయన చంద్రబాబు నాయుడు పాలన. కూటమి ప్రభుత్వం అంటే ఇదే చూడండి. ప్రజలకు ఎప్పుడైనా బుద్ధి వస్తుందా రాదా? ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంది అందరూ తెలియజేయాలి. పోయినా లేదు 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 ఇదే మాట. ఇండియన్ పెట్రోల్, హెచ్పి పెట్రోల్ బంక్ పో, ఇండియన్ పెట్రోల్ బంక్ పో, రైతు నగర్ పో, ఎక్కడ పోయినా పెట్రోల్ లేదు 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 ఇదే మాట, ఇదే ప్రస్తావన. వాళ్ళు చూస్తేనేమో పైన కలెక్టర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా పెట్రోల్ ఉందని క్లారిటీ చెప్తున్నారు. ఏంది ఇదంతా? ఏం జరుగుతుంది? మరి డబ్బుల కోసం ఆదిస్తున్నారా? ఇంకేమనుకో ఆదిస్తున్నారా? నిన్నటికి అన్ని పెట్రోల్ చిక్కుతుందో అని అంటున్నారు. పెట్రోల్ బంకులలో కూడా ఎటువంటి సమస్యలు లేవు, ట్యాంకర్లు వస్తాయని కూడా చెప్తున్నారు. కానీ ఏది తీరా చూస్తే ఇట డబ్బులు కావాలన్నా లేకపోతే మనుషులు పడే ఇబ్బందులు కావాలన్నా? అన్నా మేము నిన్నని తిరుగుతూ ఉన్నాము. మాకైతే పెట్రోలు అందుబాటులో లేదు. అది ఏం మాట్లాడినా స్టాకు లేదు. గంటాయి రమ్మంటారు, తీరా చూస్తే స్టాకు లేదు. ఇదే మాటలు మాట్లాడుతున్నారు కానీ పని ముందుకైతే కొనసాగట్లేదు. దీని గురించి ప్రభుత్వం గట్టిగా పోరాడి నిర్ణయం తీసుకోండి. అందరు ఎండలు ఎక్కువ కూడా చూస్తున్నారు. ఎండలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దీని నుంచి క్లారిటీ కావాలి. అది 12 గంటలకు వచ్చిన కరెక్ట్ 1:30 అయింది. ఒక బండి పట్టినారు. ఇప్పుడు నా బండి నెక్స్ట్ పట్టాల్సింది. ఇప్పుడు అప్పుడేమో నా మనలో డిఎల్ లేదు, వాళ్ళేమో డిఎల్ అయిపోయింది అంటున్నారు. 5 గంటలకు రమ్మంటున్నారు. ఏ రకంగా పద్ధతి? చెప్పండి, మీరే చెప్పండి. ఆటో డ్రైవర్ని నేను ఆటో డ్రైవర్ని. నాకు ఆటో తోలంది, నాకు 3 పూట అన్నం గడవదు ఇంట్లో. ఇట్లా మీరు చేస్తే ఎట్లా? 12:30కు వచ్చిన. ఇప్పుడు పోయి అన్నం తినట్టే కూడా ఇన్న గడిచిపోతుంటే నా అన్నం తినాలా డిఎల్ కోసం ఇక్కడ కూర్చున్నా బంకులో. మొక్కజొన్నలో బండి లోడ్ ఎత్తుకొచ్చినాము. అన్లోడ్ అయిపోయింది రైల్వే స్టేషన్లో. మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవాలా. బండి నిలబడిపోయింది, డీజిల్ లేదు అంటాను. క్యాన్ చేసుకుంటే పట్టాను అంటాను. బండి ఏమో అక్కడి నిలబడిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినా? మేము ఇక్కడ గడవేంలో నుంచి వచ్చినాం. లోడ్ బండి అక్కడి నిలబడిపోయింది. డీజిల్ పట్టారన్నా అన్లోడ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతామంటే డీజిల్ లేదు అది అంటారు. సాయంత్రం రారి రేపు రారి అని చెప్తాను. అది సరే. ఎన్ని రోజులు జరుగుతుంది? మీరు 2 రోజులు అవుతుందన్న. ఒక రోజుకు 2000 20 లీటర్లు అట్ట పడతాన్నారు. మళ్ళీ తర్వాత 500 అన్నారు. ఇవాళ ఏం లేకపోతుంది. ఏ రకంగా గడవాలన్నా? కంతులు ఎట్లా కట్టాలా ఏం కదా?
ఫైనాన్స్ వాళ్ళు ఏమో ఊకున్నారు, మాకు ఇష్టం మాకు కట్టాల్సిందే అంటారు. మాకు వచ్చే చాలా ఇబ్బంది ఉంది, చాలా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడ మొక్కజొన్న బండి రైతులు లోడ్ ఎత్తాలా, బండి ఎక్కడి నుంచి వర్షం వచ్చే ఏమన్నా వచ్చే ఇబ్బంది కదా. లారీలు అమ్మాలోళ్ళు లేరు, అమ్మాలోళ్ళు బేకారు, అందరు బేకారు. బగ్గిలో పెట్రోల్ లేదు, ఒక 100 రూపాయలది పెట్టానంటే లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, సాయంత్రం వస్తుంది నైట్ వస్తుంది అంట. ఎక్కడి నుంచి ఉండాలన్నా చాలా బాగా పట్టడం లేదు సార్ డీలు. మేము డీలు ఆడిపోయినా 100 రూపాయలు అవుతా డీలు పట్టడం లే. కొంతమంది పట్టినారు, ఇప్పుడు పట్టడం లే డీలు. లేదు పోయినారు వాళ్ళు, లేదు పోయినా ఎందుకు వచ్చినాను ఆటోకి పొప్ప అమ్ముతాం పచ్చికాయలు అన్నా కానీ లోను అంటారు వాళ్ళు. ఏం చెప్పాలి అని ఎందుకు వచ్చినాం.